జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 17 ఆగస్టు 2024 శనివారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం. తిథి ద్వాదశి ఉదయం 8:05 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 11:48 వరకు. వర్జం రాత్రి 7:15 నుండి 8:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:10 నుండి 7:41 వరకు. అమృత గడియలు ఉదయం 7:11 నుండి 8:44 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:15 నుండి 5:45 వరకు. రాహుకాలం ఉదయం 9:09 నుండి 10:44 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు వ్యాపారపరమైనటువంటి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ధనయోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టులను చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలకు నూతన అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు మీడియా, ఐటీ, సిమెంట్ రంగాల్లో పెట్టినైతే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి అంచనాలు తారుమారవుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రిసెట్ రంగం వారు పంతాల వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఇబ్బంది ఎదుర్కొంటారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు గ్యాస్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో విత్రాజిత కోర్టు వ్యవహారం ముందు అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రిసెట్ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ, ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు చదువులో వెనకంజం వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అప్రయత్నంగా కొన్ని కాంట్రాక్టులు చేతికందుతాయి. రాజకీయ రంగం వారికి, రిసెట్ రంగం వారికి అన్నింటా విజయం కలుగుతుంది. విదేశీ వ్యాపారాల్లో మంచి ఫలితాలు కలుగుతాయి. వృత్తిరీత్యా దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎడ్యుకేషన్, టెక్స్టైల్, ఫుట్వేర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య మంచి విషయాలు చర్చకు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎదురయ్యేటువంటి జటిలమైన సమస్యలను మీకు సూక్ష్మ బుద్ధితో ఎదుర్కొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులు మీరు చేసేటువంటి పనుల వలన 10 మందికి మేలు జరుగుతుంది. మంచి గుర్తింపును పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి
వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. రియల్ రంగం వారికి బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఫైనాన్స్ రంగం వారు సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుతుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యా రాశి. ఈరోజు కన్యా రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా అనుకున్న ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతారు. రాజకీయ రంగం వారికి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెట్రోలియం, కాపర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు ఈశ్వర ఆరాధన వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకోని నష్టాలు సూచిస్తున్నాయి. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు సూచిస్తున్నాయి. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు కలగవచ్చు. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వలన మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానమిక విద్యలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యక్తుల ద్వారా మోసగించబట్టుకు అవకాశం కలదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఖాతాదారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రియల్ రంగం వారికి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశీ వ్యాపారాలకు, పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయములపైన ఉద్యోగ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మీడియా, అల్యూమినియం, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. సంతానం యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్న వారు తౌజాతలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములను ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వస్త్ర, విద్యా రంగాల్లో వ్యాపారాలకి మంచి అభివృద్ధి ఉంటుంది. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల, సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. అడ్మినిస్ట్రేషన్, వైద్య రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, కెమికల్స్, హాస్పిటాలిటీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యాపార ప్రయత్నాలు చేపడతారు. ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. రియల్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. రాజకీయ నాయకులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇనుము, నూనె వ్యాపారస్తులకు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు చేకూరుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు, ధనయోగాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎడ్యుకేషన్, స్టీల్, టెక్స్టైల్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు లలితామ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్థల వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. రాజకీయ రంగం వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చిత్రరంగం, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. విదేశీ వ్యాపారం ముందు ఆశించినటువంటి ధనయోగాలు కలుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్,
పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినైతే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండగలవు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారు అవుతాయి. ఏ నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై ధన నష్టం సూచిస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. విదేశీ వ్యాపారాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ వ్యతిరేకతను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండాలి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోటిహారాలు కొంత చికాకును కలిగిస్తాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు సూచిస్తున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగత్ నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా గురించి సార్. మీ పూర్తి పేరండి? దశరథ అండి, మొగుదాల దశరథ. దశరథ. చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. 1983 విజయదశమి రోజు అక్టోబర్ 16 ఉదయం 11 గంటలకు. 1983 ఉదయం 11 గంటలకు. ధనిష్ఠ నక్షత్రం, 2వ పాదం, మకర రాశి, ధనుర్లగ్నం అంటారు బాబు. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం రవి బుధులు 10వ స్థానంలో ఉంటాము. చాలా మంచిది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి శని మహాదశ ఉచ్చస్థితిలో స్వ అంశలో ఉన్నటువంటి శని మహాదశ మంచి ధనయోగాన్ని కలిగించాలి. అయితే మీ జాతకరీత్యా అన్ని మంచి యోగాలు ఉన్నప్పటికి కూడా మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే చంద్రుడు యొక్క స్థితిగతుల వల్ల ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవడం, ఖర్చులు ఎక్కువగా చూపిస్తాయి. గురుడు వల్ల ఏంటంటే ప్రతి పని మనకి వ్యతిరేకంగా ఉంటుంది. మేలు చేసిన వాళ్ళ నుంచి ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కుజశుక్రుల కలయిక లైఫ్లో ఎప్పుడు కూడా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. లిటిగేషన్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కావున శని మహర్దశ మీకు మంచి యోగాన్ని కలిగించాలంటే కుజ, గురు, చంద్రులు రోజు శ్లోకాలు పఠించండి. కుజ, గురు, చంద్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠిస్తూ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. మీ డౌట్ ఏంటి చెప్పండి దశరథ గారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఏం చేస్తుంటారు మీరు? డబ్బులు వస్తున్నాయి, నిలవట్లేదు. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? నేను బిజినెస్, ఎలక్ట్రానిక్ షాప్. మంచిది. చూడ, ఆర్థికంగా ఖర్చు అవడానికి కారణం చంద్రుడు అనమాట. ఎందుకంటే శని ఉచ్చస్థితిలో ఉండడం వల్ల డబ్బులు బాగానే వస్తాయి. కానీ చంద్రుడు ధనస్థానంలో, అష్టమాధిపతి ధనస్థితి, అధిక ఖర్చులు ఉంటాయన్నమాట. అందువల్ల నేను చెప్పే పరిహారం రోజు పొద్దున 6 చేయటం వల్ల కొంత కంట్రోల్ అవుతుంది. జాతకం ఏం సూచిస్తుందంటే శని ఉచ్చస్థితి బోర్డు డబ్బులు సంపాదిస్తే, అది కూడా 23 నుంచే. 23 మంది మామూలుగానే ఉంది. కానీ చంద్రుడు 2వ ఇంటి ఉండటం వలన ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అది నిలుపుకోవడానికి చంద్ర, గురు, కుజులైనటువంటి శ్లోకాలు పొద్దున్న 6 చేయాలి. సమస్య పరిష్కారంలో మరో కాలర్తో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే సార్. పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. 14th August 2001. 2001. టైం అమ్మా? మార్నింగ్ 9:30. ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? శ్రీకాకుళంలో ఉంటారా? పలాసలో సార్. పలాసలో ఉంటారు. చూడండి విజయలక్ష్మి గారు, రోహిణి నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. వృషభ రాశి అంటారు. లగ్నం కన్యా లగ్నము. గురుడు, శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. చంద్రుడు యొక్క స్థితి ఉచ్చస్థితిలో ఉంటాము. మంచి విద్య, ఉన్నత స్థితి యోగాలు. అయితే జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాహుదశ బలహీనంగా ఉంది. శని, రవి, కుజ, రాహువులకి రోజు శ్లోకాలు పఠించండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. ఇప్పుడు నీ డౌట్ ఏంటమ్మా? ఎంఏ ఎకనామిక్స్ చేశాను. ఎంఏ ఎకనామిక్స్ చేశారు. ఓకే, మంచిది. నెక్స్ట్ ఏం చేయాలంటే జాబ్స్ ట్రై చేసినా కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి పోతున్నాయి సార్. ఓకే. బిఏ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్సా మీరు? సార్ బిఏ కూడా ఎకనామిక్సా లేదా ఏంటి? బిఏ కూడా ఎకనామిక్స్ సార్. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. ఓకే, ఎంఏ ఎకనామిక్స్ చేశారు. జాబ్ ట్రైల్ చేస్తున్నారు, అవ్వట్లేదు. ఓకే ఓకే. ఎలా, ఎక్కడ, ఏ ఏరియాలో ట్రై చేస్తున్నారమ్మా మీరు? జాబ్స్ సార్. నాన్ ఐటీ సార్. ఓకే. ఎందుకని నాన్ ఐటీ?
అంటే మా దాంట్లో ఇంకా ఎంఏ ఎకనామిక్స్ వైపు అక్కడ ఇంకేం దొరకకపోయేసరికి నాన్ ఐటీ వైపు ట్రై చేస్తాం. చూడండి, నాన్ ఐటీ ట్రై చేయండి. ఎంఏ ఎకనామిక్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ ఫైనాన్స్ ఇండస్ట్రీలో, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఓకే మంచి ఆపర్చునిటీస్. ఎందుకంటే ప్రపంచంలో హైయెస్ట్ పేడ్ ఎవరో తెలుసా? ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. అందుకని నువ్వు ఆ పలాసలో కూర్చుని నాకు రాదు అది అనుకోకుండా ఫైనాన్స్ ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ అవ్వాలి, తర్వాత ఫైనాన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయిన తర్వాత సస్టైనబిలిటీ ఈఎస్జీ ఓకే ఈఎస్జీ మీద దృష్టి బాగా పెట్టండి. కోట్ల రూపాయల జీతాలు వస్తాయి. అర్థమైందా? ఈఎస్జీ సస్టైనబిలిటీ అంటే ఇప్పుడు పర్యావరణం ఇది ఎన్విరాన్మెంట్లో మొత్తం పాడైపోతుంది కాబట్టి ఆ అప్రూవల్స్ ఇచ్చేదంతా ఫైనాన్షియల్ చేతుల్లో ఉంటాయి. అందువల్ల నెక్స్ట్ ఎమర్జింగ్ ఫీల్డ్ ఏంటంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ కాదు, సస్టైనబిలిటీ. ఫైనాన్స్ విత్ సస్టైనబిలిటీ. నీకు ఎకనామిక్స్ అనేది ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, మంచి అవకాశాలు ఉంటాయి. కాకపోతే నీకు గైడెన్స్ ఎక్కడ దొరకట్లేదు. అందువల్ల ఏంటంటే ఓపెన్ అప్ అవ్వండి కొద్దిగా. నువ్వు హైదరాబాద్, బెంగళూరు కూర్చొని మంచి తరఫీ తీసుకోండి. అర్థమైందా? డెఫినెట్గా నువ్వు పేరెంట్స్ వీళ్ళందరేమో సివిల్స్ వైపు అటువైపు వెళ్ళమంటున్నారు. అలా తెలుసుకున్నాం. సివిల్స్ కొద్దిగా కష్టం అవుతుందమ్మా. నువ్వు ప్రైవేట్ బ్యాంకింగ్లోనే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఉండండి, సస్టైనబిలిటీ వైపు మారండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మంచి మంచి యోగాలు ఉన్నాయి నీ జాతకంలో. ఓకే. ఇప్పుడు ఎప్పుడైంది మీరు ఎంఏ ఎకనామిక్స్? ఎక్కడ చదివారు? బెంగళూరులో సార్, జైన్ యూనివర్సిటీ. జైన్ బెంగళూరులో చదివావా? మరి అంతా చదివి మళ్ళీ ఇప్పుడు ట్రై చేయండి గట్టిగా అమ్మా. ఎంఏ ఎకనామిక్స్కి ఎక్స్ట్రాడనరీగా ఉండే అమ్మా. నేను బీఏ ఎకనామిక్స్, నా దగ్గర ఒక పాప వచ్చేది చిన్నప్పుడు 8th క్లాస్ నుంచి. ఆ అమ్మాయికి 20 lakhs ప్యాకేజీ, స్టార్టింగ్ జాబ్, బీఏ ఎకనామిక్స్. ఇక్కడే సెయింట్ ఫ్రాన్సిస్లో చదివింది పాప. అర్థమైందా? డెఫినెట్గా వస్తుంది మనకి. ఎంఏ ఎకనామిక్స్కి నాన్ ఐటీ అనేది అనుకోండి. ఐటీలో కూడా చాలా చాలా వరకు మంచిగా జాబ్స్ వస్తాయి. కాకపోతే మీరు ఒక పని చేయండి, ఇంక నువ్వు 2001 కదా, ఏదైనా ఒక ఫ్రెంచ్ నేర్చుకోండి, ఫారెన్ లాంగ్వేజ్. ఓకే. దాంట్లో ఒక 2-3 levels అయ్యాక పికప్ అవుతుంది మీ CV. ఓకే. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనేది చాలా చాలా గొప్ప బిజినెస్ జాబ్స్ వస్తాయి, బాగుంటుంది. దాంట్లో సస్టైనబిలిటీ మీద ఎక్కువ ఆధారపడండి. ఓకే. మంచి జైన్ యూనివర్సిటీలో చదివా కాబట్టి నేను ఏమి చెప్పక్కర్లా. ఈ పాటికల్లా నీకు తెలిసి ఉండాలి, లేదా ఎక్కడ గైడెన్స్ మిస్ అయింది అంతే. సరేనా? దీనికి మంచి ఫ్యూచర్ ఉందమ్మా, టెన్షన్ తీసుకోకు, అంతా బాగుంటుంది. ఓకే. శ్లోకాలు మటు అమ్మా. గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. మళ్ళీ మనకి లేట్ అయింది అనుకో, ఇప్పుడు నువ్వు సివిల్స్ వెళ్ళాలంటే 5 సంవత్సరాలన్నా టైం ఇన్వెస్ట్ చేయాలి. పర్ డే 16 hours, రోజుకి 16 గంటలు. నో ఫోన్, నో టీవీ, నో రిలేటివ్, అలా ఉండాలి. అది నీకు గట్టిగా ప్రయత్నం చేస్తే జాతకంలో యోగం ఉన్నా సరిపోదు, ఎక్కడో మనకి ఎంతో కష్టపడాలి దానికి. అవునా కదా? ఏమవుతుందంటే మీ జాతకంలో రాహుదశ నడుస్తుంది, గురు రాహులు కలిసి ఉన్నారు. రాహు మహాదశ 2029 వరకు ఉంది. 2029 వరకు ఈ సివిల్స్ లాంటివి కొట్టడం కష్టమవుతుంది. ఒకటి. లేదండి నేను డిఫరెంట్గా వెళ్దాం అనుకుంటున్నానంటే LLB చేసుకుని లా వైపు వెళ్ళండి, అటువైపు మీకు అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? కానీ మళ్ళీ 3 years చదవచ్చు. 2001 కదమ్మా. లా చేసుకుని నువ్వు సివిల్ జడ్జి పోస్ట్, డిస్ట్రిక్ట్ జడ్జి 7 years ప్రాక్టీస్ చేస్తాక డిస్ట్రిక్ట్ జడ్జి ట్రై చేసుకో. లా వైపు వెళ్ళడానికి గవర్నమెంట్ యోగాలు ఉన్నాయి. ఎందుకని? గురువు పైన కుజు దృష్టి, కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, లీగల్ నాలెడ్జ్కి బాగుంటుంది. సరేనా? నీ లైఫ్ బాగుంటుంది. మరి గవర్నమెంట్ జాబ్ మీద ఇలా వెళ్ళకండి. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే LLB చేసుకోండి, డిస్ట్రిక్ట్ జడ్జి పోస్ట్లో రాస్తుండండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే. అందుకే మీరు ట్రై చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఆ విధంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. డైరెక్ట్గా మీకు గవర్నమెంట్ జాబ్ కష్టాలు అవుతుంది. ఓకే. ఎంఏ ఎకనామిక్స్ ఎక్స్ట్రాడనరీ ఫలితాలు బాగా వస్తుంది. సబ్జెక్టుకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు వెతకండి ఎక్కడన్నా. ఓకే. అంతా బాగుంటుంది. నేను చెప్పే శని, కుజ, రవి, రాహుల్ శ్లోకాలు చదవండి. నవగ్రహ శ్లోకాల్లో శని, కుజ, రవి, రాహుల్ చేయండి, డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. మీ నాన్నగారు గవర్నమెంట్ జాబా? ఎక్స్-ఆర్మీ. ఓకే. ఎందుకంటే ఇక్కడ మీ తండ్రిది గవర్నమెంట్ జాబ్ అయ్యని చూపిస్తుంది. అందువల్ల మీరు గట్టిగా ట్రై చేసుకుంటే ఎక్స్ట్రానే సక్సెస్ అవుతారు. సరేనా? ఓకే సార్. మంచిదమ్మా. శుభం. థ్యాంక్ యూ సార్. శుభం. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం గురుజీ. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు పద్మ. మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పేరు మంజు. డేట్ 27/5/2006. 2006. టైం అమ్మా? 10:10 PM. 10:10. ఎక్కడ పుట్టారు?
చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి మంజు రోహిణి నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. రాశి వచ్చేసి వృషభ రాశి, లగ్నం మకర లగ్నం అండి. పాప చేతగారు ఏంటంటే అన్ని యోగాలు చాలా బాగున్నాయి. అయితే శని కుజ రవిగ్రహాల వలన మనకి ఏదైనా ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటము, ఆడపిల్లలకు వచ్చేటువంటి యుక్త వయసులో వచ్చేటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. తర్వాత కోపం అనేది, మూర్ఖత్వం అనేది కొద్దిగా ఉంటుంది. శని కుజ రవి శ్లోకాలు గురుడు రోజు చేయమని చెప్పండి, అమ్మాయికి మంచి జరుగుతుంది. స్టడీ గురించి అదే స్టడీ గురించి ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ లో IIT ఎగ్జామ్ రాసింది కానీ సీట్ రాలేదు, ర్యాంక్ రాలేదు. ఓకే, ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు అమ్మాయిని? ఇప్పుడు అదే ఏం తెలుస్తలేదు స్వామి, మళ్ళీ IIT రాస్తా అంటుంది. కాదు కాదమ్మా, మీరు జాయిన్ చేసేసాను. ఎంసెట్ రాలేదా? ఎంసెట్ రాసింది, ర్యాంక్ క్వాలిఫై అవ్వలేదా? కాలేదు. ఓకే, మీరు మళ్ళీ జాబ్ జాయిన్ చేసేసాను అమ్మా. ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేసేయండి, ర్యాంక్తో సంబంధం లేదు. బోర్డు కుప్పలు తెప్పలో ఉన్నాయి హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలు బోర్డు ఉన్నాయి. ఇయర్ వేస్ట్ చేయకండి. ఇప్పుడన్నా బాగా చదువుకోమని చెప్పండి, శ్లోకాలు నేను చెప్పినవి చేయమని చెప్పండి. ఎందుకంటే ఒకసారి రాలేదంటే మళ్ళీ ట్రై చేయడం అనవసరం ఈ రోజుల్లో. IITలో జాయిన్ చేయను. IITలో ఎలా జాయిన్ చేస్తావు? మళ్ళీ నువ్వు లాంగ్ టర్మ్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రాదు. IIT అమ్మాయికి రాసిన వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయండి. హైదరాబాద్లో బోర్డు ఉన్నాయి, బోల్డ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఓకే, ఈసారైనా బాగా చదువుకోమని చెప్పండి. బాబు గురించి కూడా స్వామి. బాబు పేరు? కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య. పుట్టిన తేదీలు చెప్పండి. 6వ తారీఖు 9వ నెల 2007. టైం? 5:25 PM. 5:25 PM. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లో పుట్టాడా? రామంతపూర్లో. ఏమా? రామంతపూర్, హైదరాబాద్. ఓకే. పునస్సు నక్షత్రం 1వ పాదం, మిథున రాశి, కుంభలగ్నం అంటారమ్మా. బాబు జాతకరీత్యా ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది, శని బలంగా ఉన్నారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చంద్రుడు, శుక్రుడు, కేతువుకి ఈ అబ్బాయి శ్లోకాలు చదువుకోవాలి. బాగా చదివించండి, ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్, డిప్లొమా. ఇక్కడ హైదరాబాద్లోనా? ఓకే ఓకే. ఇది ఆ పాలిటెక్నిక్ అయిపోయాక ఇంజనీరింగ్లో జాయిన్ చేయండి, ఈసెట్ రాయించి. బాగా చదువుతాడు, మంచి ఉద్యోగం వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, ఆఫీసర్ అవుతాడు. కొద్దిగా నేను చెప్పిన రోజు శ్లోకాలు చంద్రుడు, కేతువు, శుక్రుడు చేయమని చెప్పండి. ఏంటి పాపకి కొద్ది కష్టం, జాతకంలో అంత యోగాలు లేవు, ప్రైవేట్ జాబ్స్లోనే వెళ్ళాల్సి వస్తుంది. బాబుకి అయితే బలమైనటువంటి యోగాలు ఉన్నాయి. ఓకే, మంచిదండి, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా భర్త గురించి తెలుసుకోవాలి. మీ భర్త గారి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. రాజేంద్ర. రాజేంద్ర, చెప్పండి అమ్మా, పుట్టిన తేదీలు చెప్పండి. ఆగస్టు 23 అండి. 23 ఆగస్టు 1990 అండి. పొద్దున 4:30 తెల్లవారుజామున. ఎక్కడ పుట్టారు? ముస్తాబాద్, విజయవాడ దగ్గరగా. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు ఉత్తర ఫల్గుని 3వ పాదంలో పుట్టారమ్మా. కర్కాటక లగ్నం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు మహాదశ. రాహు బాగానే ఉన్నారు. అయితే శని బుధ గ్రహాలు కేతువు వలన ఈయనకి ఇబ్బంది. ఎందువల్ల అంటే శని యొక్క ప్రభావం వల్ల చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్నగా ఇబ్బందులు రావడానికి కారణం అవుతారు. బుధుడు వలన ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తాయి, అవి కూడా అనాలోచితంగా వెళ్తూ ఉంటాయి. కేతు వలన తెలియనటువంటి సమస్యలు. శని బుధ కేతు నవగ్రహ శ్లోకాలు పఠిస్తూ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించమని చెప్పండి, అంతా మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఏంటంటే బ్యాంక్ ఉద్యోగానికి వెళ్తున్నారండి, ఇండియన్ బ్యాంక్ లో అటెండర్ గా పనిచేస్తున్నారు. అది పర్మనెంట్ అవుతుందా ఈ పేరు అవదా అనేది కొంచెం ఎగ్జామ్స్ రాసుకుని వెళ్ళాలి కదమ్మా పర్మనెంట్ అవ్వాలంటే. ఈయనకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎగ్జామ్స్ రాయమనండి. వేరే వాళ్ళ మీద పర్మనెంట్ అవుతుందా అనేది గాల్లో దీపం పెట్టి ఎందుకని గట్టిగా రాయమనండి. ఏదైనా మంచి జాబ్ వస్తుంది అబ్బాయికి, గవర్నమెంట్ జాబ్ గ్యారంటీగా వస్తుంది. ఏం చదువుకున్నారు ఈయన? ఏం చదువుకోలేదండి, 10th. చదువుకోమని చెప్పండి. కొద్దిగా గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇప్పుడు 90లో పుట్టాడంటే 30 ఏళ్ళు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడీ ఇలాంటివి కంప్లీట్ చేసుకుంటే 6 ఏళ్ళు అయిపోతుంది కదా, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మరి వాళ్ళకి డబ్బులు కట్టి పర్మనెంట్ అవుతుందా అనేది అనవసరం. అర్థమైందా? జాతకం అంతా బాగుంది. మరి జాతకం బాగున్నప్పుడు ఎందుకు కలిసి రాలేదంటే కారణాలు ఇవి. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవటము, సరైన గైడెన్స్ లేకపోవడం అనేది కామన్ కదా, దానివల్ల ఇబ్బందులు. వాటికి రెమెడీస్ ఇవి. జాతకం అంతా బాగున్నట్టు ఉంటుంది, ఫలితాలు రాకపోవడానికి కారణాలు ఇవి.
నాది కూడా చెప్తాను సార్ ఒకసారి. మంచి ఉద్యోగాలు 10th క్లాస్ అయినా మంచి ఉద్యోగాలు వస్తే తెలివి చేసుకుంటే అబ్బాయి జాతకం బాగుంది, నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి, మార్పు వస్తుంది, ఏదైనా ప్రయత్నాలు చేయమని చెప్పండి గట్టిగా. ఓకే, అలాగే ఇంకొకటి సార్, మా ఇద్దరు పేరు నాది కూడా ఒకసారి చూసి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తిరుపతమ్మ సార్ నా పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 28, 2000 సంవత్సరం. 2000. అరే 2000 సంవత్సరం అప్పుడు నీకు ముగ్గురు పిల్లలా? ఎంత దారుణంగా ఉన్నారమ్మా. టైం చెప్పండి. టైము 9:40 సార్. పొద్దుట? పొద్దుట. ఎక్కడ పుట్టావమ్మా నువ్వు? నేను నున్నలో పుట్టాను సార్. ఎక్కడ? నున్నా. ఓకే, విజయవాడే కదా? విజయవాడ. చూడమ్మా, మీరు కూడా కర్కాటక లగ్నం, పూర్వభద్ర. నువ్వేం చదువుకున్నావు? నేను ఇంటర్ చదివాను సార్. మరి ఎందుకు పెళ్లి చేశారు? ఇంట్లో సమస్యలేనా మీకు? వెంటనే చేశారు పెళ్లి వెంటనే? అంటే నాన్నగారికి ఆరోగ్యం బాగోకప్పుడు పెళ్లి చేసేసారు. ఏం చేసేవాళ్ళు నాన్నగారు? నాన్నగారు వ్యవసాయ పని చేసేవాళ్ళు సార్. నాన్నగారికి ఫిట్స్ ఉన్నాయి. సరే అమ్మా, ఎంత బాగోపోయినా ఆడపిల్లల ఇబ్బంది పెట్టుకోరు. చాలామంది తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ చేసేటువంటి పనులు ఇవి. ఆడపిల్లల్ని తోసేయాలి, లేకపోతే ఆయనకి బాగాలేదు, సీరియస్గా ఉంది, ఇది ఉందని. నీ జాతకం కూడా చాలా బాగుంది. నీకు కూడా కొద్దిగా చదువుకోండి, ఏదో రకంగా చదువుకో. ఇప్పుడు మనం చాలామంది చూస్తుంటాం, పల్లెటూరులో ఉంటారు, రైతు బిడ్డలు అయి ఉంటారు, పెళ్ళి అయిపోయి ముగ్గురు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు అయి ఉన్నారు, బయటికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద కంపెనీ పెట్టులో ఉన్నారు. అందుకే నీ జాతకం కూడా చాలా బాగుంది. అనవసరంగా చేతులారా మానవ తప్పిదం, హ్యూమన్ ఎర్రర్ అంటారు కదా. అందువల్ల మీరేం చేస్తారంటే బుధ శనికి శ్లోకాలు చదువుకోండి. బుధుడు శనికి చదువుకుని గట్టిగా ప్రయత్నం చేయండి. మీరు కూడా చదువుకునే ప్రయత్నం చేయండి. ఏదో ఒకటి తప్పకుండా మంచి జరుగుతుంది మీకు. బుధుడు శని, ఆ అబ్బాయికి నేను చెప్పినటువంటి శ్లోకాలు చేయమని చెప్పండి. కానీ ఇద్దరు జాతకాల్లో గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. ఇద్దరు వయసులో చిన్నవాళ్లే కాబట్టి ప్రయత్నం చేయండి, మంచి స్థితి వస్తుంది. అర్థమైందా? మంచి జాగ్రత్త అమ్మా. ఓకే, శుభం. మీరు కూడా లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి, చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. జాగ్రత్త అమ్మా. శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గీతారాణి, నేను చీరాల నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి గీతారాణి గారు మీరు? నా గురించే తెలుసుకోవాలి. పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. 5వ తారీఖు 9వ నెల 1998 సాయంత్రం 7:15 పుట్టాను. శనివారం రోజు అండి. అవును, సాయంత్రం. ఎక్కడ? చీరాలని పుట్టింది మీరు? చీరాల అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు శతభిష నక్షత్రం 1వ పాదంలో పుట్టారు. తెలుసా మీకు నక్షత్రం? తెలుసండి. మీన లగ్నం అంటారు, రాశి కుంభరాశి. ఈ మీన లగ్నానికి ప్రస్తుతం గురు మహాదశ నడుస్తుంది. గురువు చాలా బలంగా ఉండటం వల్ల మీకు హంస మహాపురుష యోగం ఏర్పడింది. అంటే హంస మహాపురుష యోగం ఏర్పడటం వల్ల ఫలితాలు ఏంటి? మంచి ఉద్యోగము, ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఫైనాన్స్ ఇండస్ట్రీలో గొప్పవాళ్ళు అవటము, ఇప్పుడైనా ప్రయత్నం చేసినా మంచి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది పాజిటివ్. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే శుక్ర, రాహు, బుధ, రవి కలిసి ఉండడం మనకి మంచిది కాదు. ఇదేంటంటే కుటుంబ సౌఖ్యం, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలని బలహీనపరుస్తుంది. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. 2018 నుంచి మనకి ఏది కూడా అంత అనుకూలంగా ఉండదు. ఈ మధ్య కాలంలో 2024 జూన్ నుండి ఇంకా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఆరోగ్యరీత్యా కానీ ఏదైనా చికాకు ఉండడానికి అవకాశం ఉంటుంది. పెళ్ళి అయితే కనుక దాంపత్య సౌఖ్యంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణాలు ఈ 3 గ్రహాలు శని అవుతున్నారు. అందువల్ల మీరు శని, బుధ, శుక్ర గ్రహాలకు, చంద్రగ్రహాలకు శ్లోకాలు చదువుకోవాలి. తర్వాత చంద్రుడు బాగా బలహీనంగా ఉండటం వల్ల తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవటం, అలాగే సంతాన ఏర్పాట్లో చికాకులు ఉండడానికి కారణం అవుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా, మళ్ళీ మాట్లాడతా. ఏం చేస్తుంటారు మీరు? నాది బీటెక్ పూర్తయింది సార్. అయితే జాబ్ ట్రై చేస్తుంటే వెనక్కి వెళ్తుంది. అదే కాకుండా ఇప్పుడు అమ్మ వాళ్ళు మ్యారేజ్ చేయాలని చూస్తున్నారు. సంబంధాలు వస్తున్నాయి కానీ, ఇంటి దగ్గర దాకా వస్తున్నాయి కానీ అవి కుదరడం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ఏదైనా సరే ఉద్యోగం రావడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎలా ట్రై చేస్తున్నారు మీరు? నేను ప్రస్తుతం సాఫ్ట్వేర్ సైడ్ చూశాను, కుదరపోయేసరికి గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ వాటికి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏం ప్రిపేర్ అవుతున్నారు? పవర్ గ్రిడ్ ఇలానా, ఎన్టీపీసీ లేకపోతే ఏపీసీ చేస్తున్నారా? గవర్నమెంట్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నాను. రీసెంట్ గా ఎస్ఎస్సి సిహెచ్ఎల్ ఎగ్జామ్ అటెండ్ అయ్యి చేశాను. ఓకే, మంచిదమ్మా. ఏంటంటే నీకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి. ఓకే, మీరు ప్రయత్నం చేయండి. ఎందుకు రావట్లేదంటే కారణాలు ఇవి గ్రహాలు అవుతున్నాయి అనమాట. ఎక్కువగా మీరు తీసుకోవాల్సింది శుక్ర, బుధుడు,
శని చంద్రుల్ని రెగ్యులర్గా శ్లోకాలు చదవండి, జపాలు చేయించుకోండి తప్పనిసరిగా. వివాహంలో ఆలస్యం అవ్వడానికి కానీ ఇబ్బందులు రావడానికి కారణం ఇదవుతుంది. మీ జాతకాన్ని పూర్తి విశ్లేషణ చేసుకోండి, పెళ్ళి పాయింట్లు కాదు, అర్థమైందా? వివాహ పొంతంలో పాయింట్స్ చూసుకోవడం కాదు, పూర్తి జాతక విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే శుక్ర రాహుల యొక్క కలయిక వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ఫస్ట్ మ్యాచెస్లో కొన్ని ఇబ్బందులు మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని వెళ్ళండి, సరేనా? పెళ్ళైతే అవుతుంది, ఇప్పుడు పెళ్ళి అవుతుంది, మిగిలిన జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఆరోగ్యం కూడా స్కిన్ అండ్ హార్మోన్స్ కేర్ తీసుకోవాలి మీరు. ఓకే అండి. జాగ్రత్త అమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది రాజమండ్రి అండి. నా పేరు వల్లి కనకదుర్గ అండి. ఓకే, మా అబ్బాయి గురించి అడగాలండి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. మా అబ్బాయి మైలవరపు వెంకట షణ్ముఖరత్నం, 13/5/1994. 13/5/1994 రాత్రి 7:30 అండి. 7:30కు. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? నరసాపురంలో పుట్టాడండి. చూడండి, మీ అబ్బాయిది మృగశిర నక్షత్రం 3వ పాదం అండి. రాశి మిథున రాశి అవుతుంది, లగ్నం వృశ్చిక లగ్న జాతకుడు. ఈ వృశ్చిక లగ్నానికి ప్రస్తుతం నడుస్తుంది గురు మహర్దశ. గురువు 12వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ప్రణాళికలు తారుమారు అవుతాయి. దేనికి సంబంధించి? ఆర్థిక స్థితి, తర్వాత ఉద్యోగంలో, తర్వాత కుటుంబానికి సంబంధించి అన్ని ప్రణాళికలు తారుమారు అవుతూ ఉంటాయి. గురు మహర్దశ 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు కాబట్టి ఇది ఇబ్బంది. తర్వాత బాబు జాతకంలో రవి ఉచ్చస్థితి, శని స్వక్షేత్రము, శుక్రుడు స్వక్షేత్రం అనేది మంచి రాజయోగాలు ఏర్పరిచినప్పటికి కూడా ధనయోగాలు బలహీనపడ్డాయి, ఒకటి. రెండోది, బుధ శుక్రులు కలిసి ఉండటం ఈ జాతకానికి మంచిది కాదు. ఇది సన్యాసి యోగం కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి? ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితాలు రాకపోవటం, వివాహానికి సంబంధించి సుఖ సౌఖ్యాలు తక్కువగా ఉండటము. కానీ అనుష్ఠానానికి మంచిది ఈ జాతకం. ఏంటంటే వేద విద్యకి, జ్యోతిష్యము అనుష్ఠానం చేసుకోవడానికి ఈ జాతకం చాలా బలమైనటువంటి జాతకం. లౌకికమైనటువంటి ప్రపంచానికి అంత అనుకూలంగా ఉండదు, కారణం ఈ కాంబినేషన్స్ వలన. ఇది రెండోది. మూడోది ఏంటంటే పంచమ స్థానానికి పాపకత్రి యోగం ఉండటం. ఈ అబ్బాయి చాలా ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటాడు, అగ్రెసివ్గా ఉంటాడు, మనం చెప్పింది తొందరగా ఎక్కకపోవచ్చు. ఇవన్నీ కలిసి ఆ అబ్బాయి యొక్క యోగాన్ని బలహీనపరిచాయి. అందువలన మంచి ఫలితం రావాలంటే గురు, బుధ, చంద్ర, రవులకి పరిహారాలు చేసుకోవాలి, వీళ్ళకి జపాలు చేయించుకోవాలి, శ్లోకాలు రోజు పఠించాలి, మంచి అవుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. కాదండి, అసలు ఇతనికి చదువు ఇంటర్మీడియట్ లో ఆగిపోయాడండి. ఇంటర్మీడియట్ దాకా చదివాడు. ఇంజనీరింగ్ జాయిన్ చేశాక 2 ఏళ్ళు అయ్యేసరికి ఆపేశాడు. ఇప్పుడు చదువు కాదు, ఇప్పుడు ఒక ఏదో చిన్న వేరే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు లాంటిది నేర్చుకున్నాడు, దానికి వెళ్ళలేదు. సరే, చివరికి ఇప్పుడు అకౌంట్స్ లోకి వచ్చాడండి. మరి అందులో చేస్తున్నాడు, కానీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తాడండి. చదువు ఎందుకు రాలేదు? అదే చెప్పా కదా, సన్యాసి యోగం అంటే ఏం చేసినా కలిసి రాకపోవటం. అదేమన్నా ఎందుకు సెటిల్ అవ్వలేదంటే కారణాలు ఇవేనమ్మా. ఎందుకంటే బుధ శుక్రులు కలిస్తే ఈ జాతకానికి మంచిది కాదు. డబ్బులు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? 12 గురుడు వల్ల ఏమవుతుంది? స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి ఉండదు. ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పింది చేయండి, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, గాన్గాపూర్ వెళ్ళమని చెప్పండి. డెఫినెట్గా మీ అబ్బాయికి మార్పు వస్తుంది. తప్పనిసరిగా స్వామి అనుగ్రహంతో అబ్బాయికి మార్పు వస్తుంది తప్పకుండా. వస్తుందమ్మా. ఇప్పుడు ఏంటంటే ముందు మనం ఇప్పుడు దాకా జరిగినటువంటి దాన్ని మీరు మార్చుకోవాలి కదా. ఇప్పుడు మ్యారేజ్ అన్నారనుకోండి, ఈ రోజుల్లో మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలు, డిగ్రీ చదివే అమ్మాయిలు అందరూ మినిమం బీటెక్ ఉన్నారు. 90% అందరు అమ్మాయిలు బీటెక్. మరి మ్యారేజ్ అయినప్పుడు కష్టం అవుతుంది కదా. అందుకని అంటే ఫస్ట్ ఇది చేయండి, అన్నీ అవుతాయి. మీకెందుకు బ్రహ్మాండంగా సెటిల్ ఉన్న దాంట్లో మంచి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. నేను చెప్పినటువంటివి డబ్బు ఉందాన్ని బట్టి జపాలు చేయించుకోండి. నాకు నా అనుష్ఠానం మీద, అమ్మవారి మీద నా నమ్మకం ఏంటంటే మీ అబ్బాయికి రిజల్ట్ వస్తుంది. సిన్సియర్గా పొద్దున్న 6 లోపు శ్లోకాలు చేయమనండి. 6 లోపు శ్లోకాలు అయిపోవాలి. అదే అన్ని మార్పు వస్తాయి అమ్మా. చూడండి అమ్మా, ఒకటి సన్యాసి యోగం ఉంది అంటే ఉద్దేశం ఏంటి? భ్రష్టత్వం ఉంది అబ్బాయికి. దానికి ఎందుకు కారణమైంది? పంచమానికి పాపకత్రి యోగం, 5వ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడితే మైండ్ అసలు పనిచేయదు, చాలా టఫ్ ఉంటారు వీళ్ళు. ముందు అక్కడి నుంచి మార్పు. నేను ఇలాంటి బోర్డు మంది చూస్తానమ్మా. నేను రెగ్యులర్గా బైపోలర్ డిజార్డర్స్, షిజోఫ్రెనియా పేషెంట్స్ రెగ్యులర్గా వస్తుంటారు మా దగ్గర, జాతకాలు చెప్పించుకొని కొంత దానికి మందు లేదు, మార్పు అనేది తెలుస్తుంది. అలాగే నేను చెప్పించేయండి, మీ అబ్బాయి మారిపోతే నేను చెప్తాను కదా డైరెక్ట్గా. ఏంటంటే పంచమ స్థానంలో కుజుడు పాపకత్రి యోగం, ఎక్సెంట్రిక్ ఫెలోస్ అంటారు. ఒక కైండ్ ఆఫ్ మెంటల్ లా ఉంటుంది, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళని ఎవరిని కంట్రోల్ చేయలేరు. అర్థమవుతుంది? అది హైపర్ యాక్టివ్ అనండి, చెప్పిన మాట వినకపోవడం అనుకోండి. 5వ స్థానానికి కుజుడు ఉండి పాపకత్రి యోగం అన్నప్పుడు ఇలాంటి పనులు ఉంటాయి. మీ అబ్బాయిలో మార్పు తప్పకుండా వస్తుంది. శుభం అమ్మ, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి.
హలో హలో నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు దివ్య అండి. మేము శ్రీకాకుళం నుంచి. ఎక్కడమ్మా? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. అమ్మా చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి దివ్య గారు? మా అన్నయ్య గురించి అండి. పేరు, పుట్టిన తేదీ ఎవరు చెప్పండి? పేరు రామశంకర్ అండి. తేదీ 7వ తేదీ అండి, నెల మార్చి అండి. 1993. 93 అండి. టైం అమ్మా? మార్చి 3 అండి. టైం ఈవినింగ్ 7 PM అండి. ఎక్కడ? శ్రీకాకుళంలో పుట్టాడా? శ్రీకాకుళం ఇంట్లోనే. చూడమ్మా దివ్య గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మఖా నక్షత్రం 4వ పాదం సింహరాశిలో పుట్టాడమ్మా. అవును అవును. లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అంటారు. ఈ బాబుకు ప్రాబ్లం ఏంటంటే అమ్మా, శని రవి బుధులు కలిసి 6వ ఇంటి ఉండటము, స్థిరమైన ఆలోచన, వృత్తి ఉండదు. 2020 నుంచి అస్సలు బాగాలేదు, ఏ విధంగా కూడా అంత అనుకూలంగా లేదు, కలిసి రావడం లేదు, ఖర్చులు ఎక్కువగా, స్థిరంగా లేకపోవడం జరుగుతుంది. ఈ అబ్బాయికి ఎక్కువ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. ఒకసారి అనుకుంటే అది జరిగి తీరాలనుకుంటాడు. మిత్రులను కోల్పోవడం, బంధుమిత్రులకు దూరంగా ఉండడానికి కారణం ఈ యొక్క శని రవి బుధ కుజులు అవుతున్నారు. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే జాబ్ గురించి. ఏం చదువుకున్నారు ఈయన? అయితే డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ చేస్తారండి. ఓకే, బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఏం చేస్తున్నాడు? ఫార్మస్యూటికల్ కంపెనీ ట్రై చేయలేదు అక్కడ మీ దగ్గరలో వైజాగ్? కానిస్టేబుల్ కి అప్లై చేశారు, అది ప్రిలియమ్స్ అయిపోయింది, ఈవెంట్స్ మెయిన్స్ ఆపేశారు ఇక్కడ. అది కాదు, 93లో పుట్టాడు నేను, మీరు అర్థం చేసుకోండి. కానిస్టేబుల్ రాసి ఈ మధ్య పూర్తి చేయలేదు, 2002 పూర్తి చేయలేదు డిగ్రీ. ఈ మధ్య కాలం ఏం చేశాడు ఆయన? ఖాళీగానే ఉంటానండి. ఎక్కడికి జాయిన్ అవ్వు అంటే ఎక్కడికి లేదు, నేను చదువుకుని ఉంటా, గవర్నమెంట్ జాబ్కే నేను ట్రై చేస్తానని ఇక మొండిగా అలానే ఉంటున్నాడు. రూమ్ తీసుకుని చదువుతున్నాడు. ఎక్కడ? వైజాగ్ లో రూమ్ తీసుకుని చదువుకుంటాడా? రూమ్ తీసుకుని చదువుకుంటున్నాడు. డబ్బులు మంత్లీ వేయమంటాడు. ఇంటి పరిస్థితి కూడా అర్థం చేసుకోవట్లేదు. నేను కూడా మ్యారేజ్ చేసుకుంటే మారుతాడేమో అనేసి నేను కూడా మ్యారేజ్ చేసుకున్నా కూడా బాధ్యతలు తీసుకోవట్లేదు, ఇంట్లో బాధ్యతలు. ఈ అబ్బాయికి ఇలా అవడానికి కారణాలు శని రవి బుధ కుజులు. వాళ్ళు మరి శ్లోకాలు చేస్తాడని నేను అనుకోను. కొద్దిగా శ్లోకాలు చేయమని చెప్పండి, కొంత మార్పు వస్తుంది. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ కానిస్టేబుల్ ఒకటే రాస్తే ఏమవుతుంది, అన్నీ రాయాలి కదా. ఈ కాంబినేషన్స్ వలన ఆ అబ్బాయికి అనుకున్న ఫలితాలు రావడం లేదు. కొద్దిగా నేను చెప్పినటువంటి శ్లోకాలు చేయమని చెప్పండి, డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఓకేనమ్మా, శుభం వియోస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? నా పేరు వచ్చేసి శ్రీనివాసులు. నేను ప్రకాశం డిస్టిక్ నుంచి గుర్రప్సాల గ్రామం. ఓకే ఓకే. ఎక్కడ? ప్రకాశం డిస్టిక్లో? ప్రకాశం డిస్టిక్ ఎర్రండపాలెం మండలము, ఎర్రగొండ వైపాలెం. అవును. చెప్పండి, ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? బాబుకు నేమ్ పెట్టాలనుకుంటున్నాం సార్. 14/5/2024. 2024. ఓకే, ఇన్ని రోజులు పెట్టలేదా? పెట్టలేదు. టైం చెప్పండి. టైం వచ్చేసి సాయంత్రం 5:52. 5:52. ఎక్కడ? వైపాలెంలో పుట్టాడా? లేదు, నంద్యాల హాస్పిటల్. నంద్యాల. మీరుండేది వైపాలెం? వైపాలెం దగ్గర. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? పొలం పని చేసుకుంటున్నాం సార్. ఓకే, చూడండి, మీ అబ్బాయి వచ్చేసి ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి. తులా లగ్నం అంటారు, రాసుకోండి. కర్కాటక రాశి. ఓకే, జాతకం అనేది చాలా బాగుంది. మీరు ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి వారి పేరు వచ్చేట్టు పెట్టుకోండి. సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు సపోజ్ కార్తికేయ, ఓకే, షణ్ముఖ శ్రీవస్తవ, షణ్ముఖ అని, కార్తికేయ అని, శరవణ అని, ఇలాంటివి పెట్టుకోండి. తర్వాత బాబులో ఆయుష్ యోగాలు అన్నీ చాలా బాగున్నాయి. తీసుకోవాల్సిందంటే కుజరాహుకి జపం చేయించండి, కేతువుకి. కేతువుకి జపాలు చేయించండి. ఎక్కడ చేయించాలి? అక్కడే మీ ఊర్లోనే మంచి పూజారి గారిని ఎత్తుక్కుని కుజరాహులకి చేయించుకోండి. ఎందుకంటే చాలా ఇప్పుడు చిన్నపిల్లవాడు కాబట్టి ఈ అబ్బాయికి ఎక్కువగా అరుగుదలకు సంబంధించి ఇబ్బందులు. అరుగుదల ఉన్నాయా ఇప్పుడు? అరుగుదలకు సంబంధించి ఇబ్బందులు ఎక్కువ వస్తాయి ఒకటి. తర్వాత చాలా హైపర్ యాక్టివ్గా ఉంటాడు, చాలా హైపర్ యాక్టివ్గా ఉంటాడు. ఈ చిన్నపిల్లవాడు ఇప్పుడు ఏంటి, పొట్ల గొద్దటం అన్నీ తెలుస్తూ ఉంటుంది. పెద్ద అయ్యాక ఈ మాట ఎండు పరిగెత్తుతూ ఉంటాడు, చూసారా? ఇది మనకి రేపొద్దుట మాట వినకపోవడానికి మా అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడు అండి అంటారు, చూస్తారా? అలాంటి వాటికి తరచుగా కింద పట్టడం, సైకిల్ వేసుకెళ్ళిపోవడం చిన్నప్పుడు ఒక 5-6 years అప్పుడు ఏది పడితే ఎక్కి దూకేయటం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కుజరాహులు కలయిక వలన వస్తుంది. కాబట్టి మీరు కొంత వయసు వచ్చేంత వరకు 10-15 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా కుజరాహులకి కేతువుకి జపం చేస్తుండండి, సరేనా? సుబ్రహ్మణ్య స్వామి వారి పేరు తప్పనిసరిగా పెట్టండి.
ఓకే, మంచి జరుగుతుంది. ఇక నక్షత్ర ప్రకారం పెట్టాలి అలాంటిది ఎక్కడ కూడా శాస్త్రంలో పూర్తిగా లేదు. మనం జాతక రీత్యా ఒకటి చెప్తారు, ఆశ్లేష కాబట్టి ఇలా పెట్టండి ఇది పెట్టండి అనుకుంటే అలా కాకుండా మన జాతక విశ్లేషణ మీ అబ్బాయి దాంట్లో మంచి రాజయోగాలు ఉన్నాయి, మంచి చదువు వస్తుంది, గొప్పవాడు అవుతారు, అన్నీ బాగున్నాయి. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది. మీ అబ్బాయి ఒక్కడే అనుకుంటున్నారు, ఇంక నెక్స్ట్కి వెళ్ళట్లేదేమో మీరు, కొద్దిగా జాగ్రత్త తీసుకోండి, సరేనా? వెళ్ళాలనుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఈ అబ్బాయి తర్వాత వచ్చేటువంటి సంతానానికి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల సరిగా చెక్ చేసుకుని వెళ్ళండి మీరు. ఈరోజు జ్యోతిర్వైద్యంలో ఈరోజు ఒక కారుతో మాట్లాడడం, షణ్ముఖ అని వాళ్ళ అమ్మగారు రాజమండ్రి నుంచి మాట్లాడారు. అక్కడ ఆరోగ్య సమస్య అనేది ఏంటంటే బిహేవియరల్ చేంజెస్ ఉండడం వలన ఇబ్బందులు పడుతున్నారు అనేది తెలుస్తుంది. ఇక్కడ జాతకరీత్యా అబ్బాయిది చాలా బలంగా వృశ్చిక లగ్నానికి చతుర్థాధిపతి శని స్వక్షేత్రం మందు శస్య మహాపురుష యోగము, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్ర స్థితి, మానవ మహాపురుష యోగము, రవి ఉచ్చ స్థితి, ఇవన్నీ బలాలు ఉన్నాయి. జాతకం అంతా బాగుంది, విద్యాయోగాలు. మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుందంటే ఎక్సెంట్రిక్గా ఉండటం, అంటే చెప్పిన మాట వినకపోవడం, కోపం రావటం, సైకలాజికల్గా సైకిక్గా ఉంటాం ఉంటుంది. ఆ అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళలేము, వినడు, మాట ఏం చేయడు అనేది అటువంటిది. ఏమవుతుందంటే పంచమ స్థానంలో పాపాధిపత్యం అటువంటి కుజుడు కానివ్వండి, ఇక్కడ వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి అయినప్పటికి కూడా పాపకత్రి యోగంలో ఉండటం వల్ల మనకి షష్టాధిపతి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. చంద్రుడు కూడా క్షీణచంద్రుడై ఉండి పంచమ స్థానంలో ఉండి పంచమానికి పాపకత్రి యోగం ఏర్పడినప్పుడు క్షీణచంద్రుడు పాపాధిపత్యమైనటువంటి కుజుడు కలయిక, పంచమ స్థానం బలహీనంగా ఉండి చంద్రకుజుడు మరే స్థానాల్లో ఉన్నప్పుడు కలిసి చంద్రకేతు కలయిక, వక్రబుధ రాహు, వక్రబుధ చంద్రుడు యొక్క క్షీణచంద్రుడు యొక్క కలయిక. ఇలాంటప్పుడు వీళ్ళంతా ఎక్సెంట్రిక్గా ఉంటారు, సైకలాజికల్గా మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది, తల్లిదండ్రులను చెప్పింది వినరు. ఎన్ని కౌన్సిలింగ్ ఇప్పించండి, గుళ్ళు తిరగండి, పూజలు చేయనండి, ఏమేం చేయనండి, ఎప్పుడు తల్లిదండ్రులకి భారంగా మారుతుంటారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు లేకపోతే బాగుండని తల్లిదండ్రులు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటుంటారండి. దానికి కారణాలు ఏంటంటే పంచమ అధిపతికి పాపకత్రి యోగం ఏర్పడటం, లేకపోతే వాళ్ళు 6, 8, 12 స్థానాల్లో ఉండటం జరుగుతుంది. అందువల్ల ఎవరైతే జ్యోతిర్వైద్యం వీక్షిస్తుంటారో చిన్నప్పుడే పిల్లల్లో మార్పు, అంటే ఇప్పుడు 10th క్లాస్ వరకు బాగా చదువుతాడు, సడన్ చేంజ్ ఏదైనా ఉంది, చెప్పిన మాట వినకపోవటము, లేకపోతే న్యూ ఫ్రెండ్స్ రావటము, లేట్ నైట్ రావటము, అలవాట్లు మారటం అనేది ఫస్ట్ గమనించినప్పుడు చిన్నపిల్లవాడని మందలించకుండా ఫస్ట్ నిష్ణాతమైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించిన తర్వాత ఆ థాట్ యాక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ని జాగ్రత్తగా బేరీజ్ వేయండి. ఆ నాలెడ్జ్ జ్యోతిష్యులు కూడా ఉండాలి. ఆ జ్యోతిష్యులకి మెడికల్ కావచ్చు, తర్వాత సైకలాజికల్ ప్రతిదీ కూడా నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా పరిహారాలు చేయటం వల్ల పిల్లలకు వచ్చేటువంటి బిహేవియరల్ ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా నయం అవడానికి అవకాశం ఉంది. మనం బిహేవియరల్ థెరపీ అని, కౌన్సిలింగ్స్ అని చాలా ఇప్పిస్తాం, డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, మాట వినరు. తర్వాత సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళగానే సైకోటోపిక్ డ్రగ్స్ వేస్తారు, మత్తు వస్తుంది, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి, జాబ్ మొత్తం చేంజ్ అయిపోద్ది వాళ్ళ బ్రెయిన్ అంతా. అందువల్ల ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేప్పుడు చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయిని ట్రాక్ చేయటం వల్ల 7th క్లాస్ నుంచి మూడ్స్ ఎలా ఉన్నాయి, స్వింగ్స్ ఎలా ఉన్నాయి, బిహేవియర్ ఎలా మారుతుంది, ఫ్రెండ్స్ ఎలా మారుతున్నారు అని కూడా మనం తెలుసుకోవడం వల్ల ఏంటంటే జ్యోతిష్యంలో తెలుసుకుని వాటిని చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జరగబోయే నష్టాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుందండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.